నమస్తే ఫ్రెండ్స్, నేను మీ వందన. వెల్కమ్ బ్యాక్ టు వందన న్యాచురల్ కిచెన్. టుడే స్పెషల్ అయితే వామనకాయ పులిహోర. అదే అండి, పచ్చి చింతకాయలు అన్నట్టు, పండు కూడా కాదు. ఈ సీజన్లో బాగా ఇవి వస్తాయి. అందుకే ఈ వామనకాయలతో మనం ఒక రెసిపీ అయితే తయారు చేసుకుందామండి. అదే వామనకాయ పులిహోర. ముందుగా చింతకాయలను నీళ్ళతో బాగా కడగాలి. తర్వాత తొడిమలను తీసేయాలి. పైనున్న తొడిమలను, ఆకులు, గింజలన్నీ తీసేయాలి. తీసేసి చిన్న ముక్కలుగా అయితే కోయాలి. చిన్న ముక్కలుగా కోసిన వాటికి పైన పొట్టు, అంటే పొట్టు అంతా తొడిమలని ఇంతకుముందు చెప్పిన కదా, అలాగే తొడిమలన్నీ తీసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా చక్కగా తీసేసుకోవాలి. ఈ సీజన్లో బాగా వస్తాయండి ఇవి. అంటే ఈ 3 monthsలో బాగా వస్తాయి. అందుకనే వీటితోని ఈరోజైతే స్పెషల్గా మనం పులిహోరను అయితే చేసుకుందామండి. ఎలాగో ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. తొడిమలు తీసేసిన తర్వాత అందులో ఉన్న గింజల్ని కూడా తీసేసుకోండి. ఎందుకో ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. నేనైతే అన్నిటినీ ఇలాగే తీసుకున్నానండి. మీరు కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ వామనకాయతోని పప్పు కూడా వండుకోవచ్చండి, పచ్చడి కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే ఈ రెసిపీస్ అనేది ఉంటాయండి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కోసిన ముక్కలు, అల్లం, పసుపు, కొన్ని నీళ్ళు చుక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసుకున్న దానికి ఒక బౌల్లో అయితే తీసేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టి నూనె వేడి చేయాలి. నూనె వేడి అయిన తర్వాత పల్లీలు, జీడిపప్పు వేసి దోరగా వేయాలి. ఇవి రెండు వేగిన తర్వాత వీటిని ఒక పళ్ళెంలోకి తీయాలి. తర్వాత అదే నూనెలో ఆవాలు, జీలకర్ర, ఇంగువ, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసి దోరగా వేపాలి. ఇవన్నీ వేగిన తర్వాత మనమైతే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చింతకాయ పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ని వేసి బాగా కలపాలండి. 2 నిమిషాలు అయితే వేగనియాలి. వేగనిచ్చిన తర్వాత అందులోకి కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. నెయ్యి అనేది ఆప్షనల్, నేనైతే యాడ్ చేయలేదు, అందుకని చెప్తున్నాను. రుచికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసేసి స్టవ్ మీద నుంచి దించేయాలండి. ఇక్కడ ఒక చిట్కా ఏంటంటే, చింతకాయలకు ఉన్న పీచును పూర్తిగా తీసేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. అప్పుడే పులిహోర అనేది చాలా టేస్ట్గా వస్తుంది. పులిహోర కోసం పెట్టుకున్న పోపునంతా రైస్లోకి వేసుకొని అంతా కలిపేసుకోవాలండి. పులిహోర కోసం రైస్ అయితే అప్పుడప్పుడే వండుకోవాలండి. అలా అయితేనే పులిహోర టేస్ట్ అనేది బాగుంటుందండి. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు నచ్చిందా? మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.